టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను యుద్ధ ప్రాతిపాదికన అమలు చేయాలి. రైతులకు 2 లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తానన్న హామీని అమలు చేయాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొక్కల భాస్కర్ అఖిల భారత రైతు కూలీ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సనప పొమ్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొక్కల భాస్కర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పరబోయిన రామ్మూర్తి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా నాయకులు ఎస్కే మాధర్, దొంతోజు ఉపేందర్, కందగట్ల సురేందర్, ఆరెం కోటమ్మ, కె దాసు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వంగడి భూతాన వేసి కొల్లకర్ర చేతబట్టి అరుణోదయ కళాకారులం పేదోళ్ళ కొరకు ఆటలాడి పాట పాడుతాం. అరుణోదయ पाणी के जय बोलो, पाणी ग्राही के जय बोलो, जय बोलो, जय बोलो मन अमर वीरुలకు जय बोलो, जय बोलो, जय बोलो मन अमर वीरुలకు जय बोलो, जय बोलो, जय बोलो मन అన్నలందరికి జై బోలో. సాధిస్తాం అమర విలాసయాలలో, సాధిస్తాం వద్దులారి అన్నద సాంస్కృతిక సమైక్య వద్దులారి. పాట ఎలా రాయాలి, పాట యొక్క ప్రాధాన్యత ఏంటి, మనమందరం అనేక సభలో సమావేశంలో వినవచ్చు. 1875 పూర్వం అంటే 1875 వరకు ప్రాచీన సాహిత్యోద్యమం అని, 1875 తర్వాత ఆధునిక సాహిత్యోద్యమం అని రెండు భాగాలుగా ప్రాచీనోద్యమాన్ని మనం చెప్పుకుంటే అది మధ్య భాగం నన్నయ తిక్కన ఎర్ర ప్రయాణ ఈ కవుల కాలం అంతా మనం ప్రాచీన కాలం అంటాం. ఆధునికమైనటువంటి సాహిత్య ఉద్యమంలో అనేక మంది కవులు ఉన్నారు. శ్రీ ఆనంద, మన చరమండరాజు, విప్లవ కవులైతే ఇంకా చాలామంది ఈ ఆధునిక ఉద్యమానికి శ్రీకారం చూసినటువంటి వాళ్ళు. సాహిత్య ఉద్యమంలో మొట్టమొదటిసారిగా చిలకమర్తి లక్ష్మీనరసింహరావు ఒక మాట చెప్తాడు. బ్రిటిష్ వాళ్ళ ఉద్యమం, బ్రిటిష్కు అది జాతీయ ఉద్యమం. ఆ ఉద్యమంలో సాహిత్యోద్యమం మొదలైంది. అది జాతీయోద్యమంలోనే మొట్టమొదటిసారిగా జాతీయోద్యమం జరుగుతున్న సమయంలో మొట్టమొదటిసారిగా ఒక కవిత రాస్తాడు చిలకమర్తి లక్ష్మీనరసింహరావు. ఏంటిదా కవిత? బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎలా వంచిస్తున్నారు, మన భారతదేశాన్ని ఎలా దోసుకెళ్తున్నారు, మన సొమ్ము ఎలా తింటున్నారు, ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఏమని చెప్తాడు అంటే, భరతఖండము ఒక పాడియావు, భరతఖండము ఒక పాడియావు, ఎందుకులు లేక దూడలై ఏటుతుండా, ఎందుకులు లేక దూడలై ఏటుతుండా, తెల్లవారు గనసరి గొల్లవారు పిలుపుతున్నారు మూతులు బియ్యబట్టి అంటారు, పిలుపుతున్నారు మూతులు బియ్యబట్టి అంటారు. ఆ రోజు మొట్టమొదటి కవిత అది చిలకమర్తి నరసింహారావు. ఆ తర్వాత అనేక తెలంగాణ ఉద్యమ పాటలు వచ్చినాయి, సాహిత్యోద్యమ పాటలు వచ్చినాయి, జాతీయోద్యమ పాటలు మనం తెలుసుకుంటే ఆనాడు తెల్లదొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో గనిగడ్డ సత్యనారాయణ ఒక పాట రాస్తాడు. సాహిత్యం, కళలు చాలా ఇవాళ సాహిత్యం, కళలు అనేటటువంటిది, పాట అనేటటువంటిది ఇవాళ ప్రజలు వెలివేసుకొని పోయింది. అటువంటి పాట కాలకర్మంలో కలుస్తున్నటువంటి స్థితి ఉంది.
జానపదాలన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. యూట్యూబ్ పాటలు మాత్రమే పాటలుగా పాడిస్తున్నటువంటి ఈ దశ. కానీ తరతరాలుగా అనేక వందల సంవత్సరాలుగా పాటలు గ్రామాల్లో కానీ ప్రజల గుండెల్లో కానీ ఉన్నాయి. అటువంటి పాటలు ప్రజల జీవన, ప్రజల నాగరికత, ప్రజల సంస్కృతికి చిహ్నంగా ఉన్నటువంటి పాటలు ఇవాళ కనుమరుగవుతున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఆ పాటలన్నింటినీ భద్రపరచాలి. ఇవాళ ప్రభుత్వాలు కానీ ప్రజాసేవా సంఘాలు కానీ అటువంటి పాటలు భద్రపరిస్తేనే మన సంస్కృతిని భద్రపరిచినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు గ్లోబలీకరణ, ప్రపంచీకరణలో అనేక విష సంస్కృతి ఇవాళ ప్రజలు ముట్టడిస్తున్నటువంటి విధానం ఉంది. అదేవిధంగా ఒకే దేవుడు, ఒకే మతం అనేటటువంటి దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతుంది. ప్రజలకు దేవుళ్ళు ఉన్నారు, ప్రజలకు మతాలు ఉన్నాయి, ప్రజలకు విశ్వాసం ఉంది. కానీ పార్టీలు పుట్టక ముందే దేవుళ్ళు పుట్టారు. కానీ దేవుళ్ళని వాళ్ళ ముందులేసుకొని పోతున్నటువంటి సంస్కృతి కూడా ఇవాళ కొనయాడుతుంది. దాన్ని విడగొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతలను పూజించాలి, గ్రామాల్లో ఉన్నటువంటి ఆ సంస్కృతిని పూజించాలి. ఒకే దేవుడు కాదు, ఒకే సంస్కృతి అనేటటువంటి కాదు. ఒకే సంస్కృతి, ఒకే దేవుడు ఉన్నట్టయితే ఒకే కులం కూడా ఉండాలి. కానీ ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని నాగరికతలు ఉన్నాయో అవన్నీ కూడా భద్రపరుచుకున్నట్టయితే ప్రజా జీవన సంస్కృతి నిలబడుతుందని చెప్పేసి ఈ క్లాసుల సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నా పేరు యశ్పాల్, తెలంగాణ సంస్కృతి సారథిలో పనిచేస్తున్నాను. అంతకుముందు అరుణోదయ సంస్కృతి సమైక్య రాష్ట్ర మాజీ కార్యదర్శిగా పనిచేశాను, రచయితగా కొనసాగుతున్నాను. పాటేనా జీవితం, ప్రకృతించిన వరం, స్వరమేలే నా బలం, ఆటుపోటులెదురైన ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, కోట్లు కూడగట్టిన పాటకు సరితూగునా, పదవులెన్ని వచ్చినా పాట ముందు నిలుచునా, లాఠీలకు తూటాలకు పాట నేల కూలునా, ఉరికంబం మీద నిలిచి ఉషోదయం పాడనా, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరం, స్వరమేలే నా బలం. ఇల్లంద ఏరియాలో ఉన్న గిరిజనులు ప్రధానంగా అనేక సంవత్సరాలుగా విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ఆట పాట మాట మీద ఒక అద్భుతమైన సదస్సును ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. నేను మార్క్సిజాన్ని ఎలా ప్రేమించాలి, ఎర్ర జెండా ఎంత మహోన్నతమైంది, పెట్టుబడిదారులు ఎంత దుర్మార్గమైన వాళ్ళు, ఈ ప్రకృతి వనరులను మొత్తం కూడా ఎలా దోచుకుపోతున్నారు, కాబట్టి ఇలాంటి అడవిని మీరు ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి పాటలు రాయాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి జీవనాన్ని మీరు కోరుకోవాలి అనే విధంగా ఇప్పటి వరకు నేను మాట్లాడటం అనేది జరిగింది. కాబట్టి ఈ అడవిని దోచుకొని పోవటానికి అంబానీ లాంటి వాళ్ళు, ప్రభుత్వాలు మొత్తం కూడా ఈ గుట్టల్ని మొత్తం కూడా విధ్వంసం చేస్తున్నారు. అలా పోకుండా గిరిజనులు మొత్తం కూడా ఈ అడవిని కాపాడుకుంటే వీళ్ళ ఆరోగ్యంగా ఉంటారు, వీళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా, వీళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఉన్నతంగా ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళకు చెప్పటం, వీళ్ళ మీద పాటలు రాయటం జరిగింది. వీళ్ళు కూడా ప్రకృతిని కాపాడుతామని మా ముందు శపథం చేయటం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి ఉద్యమాలకు ఓ ప్రజాకవిగా, ప్రకృతి కవిగా, బాసటగా నిలబడతానని తెలియజేయటం అనేది జరిగింది. నా పేరు నిమ్మల రాంబాబు, సిపిఐఎంఎల్ మాస్ లైఫ్ అనుబంధ కళారంగం అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా స్థాయి క్లాసులు ఈరోజు ఇల్లెందు పట్టణంలోని కామ్రేడ్ ఎల్లన్న విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ క్లాసులకు జిల్లా వ్యాప్తంగా 150 మంది కళాకారులు హాజరైనారు. ఈ క్లాసుల్లో టీచర్లుగా ప్రజాకవి జయరాజన్న, అలాగే అరుణోదయ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యశ్వాలన్న, అలాగే సిపిఐఎంఎల్ మాస్ లైఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు రాయల చంద్రశేఖర్, ఇల్లెందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య గారు, అలాగే మాస్ లైఫ్ జిల్లా నాయకులు జాగోరి కృష్ణ, నోపా భాస్కర్, అరుణోదయ సంస్కృతిక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా బిచ్చా ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే ఇల్లెందు సీనియర్ జర్నలిస్టు
లింగాల వెంకన్న తదితరులు ఈ యొక్క క్లాసుల్లో టీచర్లుగా తర్వాత వాళ్ళ యొక్క ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ యొక్క క్లాసులు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ, అణిసివేత, పీడన, కులం, మతం అనే ప్రాంతీయ భేదం అనేటువంటి ఈ యొక్క దుర్మార్గపు దోపిడీ పాలకుల బూర్జువాల గుట్టునట్టు చేయాలంటే ప్రజాకరణ ద్వారానే అది ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిద్దనే యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ క్లాసులు నిర్వహించుకున్నాం. ఈ యొక్క క్లాసులు హాజరైన కళాకారులందరూ కూడా ఇంకా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని, ఇంకా ఎక్కువ మంది కళాకారులను తయారు చేసుకోవడం కోసం, ఉన్న కళాకారులను నిర్మాణ పరంగా అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ యొక్క క్లాసులు నిర్వహించాం. దీనికి అధ్యక్షతగా బుర్రా రాఘవులు, నిమ్మల రాంబాబు అధ్యక్షత వహించడం జరిగింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.